ఒక అడవిలో లంబూ జింక మరియు చోటు జింక అనే ఇద్దరు అన్నదమ్ముళ్ళు ఉండేవాళ్లు. ఒకవైపు లంబూ జింక తెలివైనది, కష్టపడేది, అలాగే దయ కలిగింది. అదే ఇంకోవైపు చోటు జింక తనకి వ్యతిరేకం. తను ఏ పని చేయకుండా తన స్నేహితులతో కలిసి అల్లరి చేస్తూ ఉండేది. ఒకరోజు టీను పిచ్చుక నేలమీద కూర్చుని ఏడుస్తుంది. అదే సమయంలో చోటు జింక తన స్నేహితులు చింకు ఏనుగు ఇంకా మోంటూ కోతితో కలిసి అటువైపుగా వెళుతుంది. అరే అరే చోటు జింక, కాస్త నాకు సహాయం చెయ్యు. ఇలా చూడు, ఇందులో నా గుడ్డు పడిపోయింది. కాస్త దీన్ని బయటకు తీసి నాకివ్వబా. టీను పిచ్చుక, నా మిగతా స్నేహితులు నా కోసం ఎదురు చూస్తున్నారు. నేను ఆడుకోవడానికి వెళ్ళాలి. ఇంకెవరినైనా సహాయం అడుగు. అలా అని తను ముందుకు వెళుతూ ఉండగా లంబూ జింక అక్కడికొచ్చి ఆగింది. చూటు, పాపం ఆ పిచ్చుకకి కాస్త సహాయం చేయడానికి నువ్వు సమయం కేటాయిస్తే ఏమవుతుంది? అన్నయ్య, నాకు ఇంకా నా ఫ్రెండ్స్కి ఒక రూల్ ఉంది. మేం పక్క వాళ్ళకి సహాయం చేయడం కోసం మా సమయం వృధా చేయము. ఒక్కోసారి ఎదుటివాడికి సహాయం చేయడానికి పోతే మన ప్రాణాలు ప్రమాదంలో పడతాయి. అలా చేయడం వల్ల ఏం లాభం ఉండదు. పదండి పదండి, ఆట మొదలు కాబోతుంది. ఆ మాట విని ఆ మూడు అక్కడి నుండి వెళ్ళిపోయాయి. చోటు ప్రవర్తన కోసం నేను నిన్ను క్షమాపణ కోరుతున్నాను. అలా అని లంబూ జింక టీను పిచ్చుక గుడ్డుని రంధ్రంలో నుండి బయటకు తీసింది. ధన్యవాదాలు లంబూ జింక. లంబూ జింక ఒక చోటుకు వెళ్లి కూర్చుని ఆలోచించడం మొదలుపెట్టింది. అప్పుడే నీలం దేవకన్య అక్కడ ప్రత్యక్షమైంది. ఏమైంది లంబూ జింక? నువ్వు ఎందుకంత కంగారు పడుతున్నావు? నేను చోటు యొక్క భవిష్యత్తు గురించి ఆలోచించి కంగారు పడుతున్నాను. తను పని విషయానికొస్తే చాలా బద్ధకస్తుడు. కానీ ఆడుకోవడంలో అందరికంటే ముందుంటాడు. ఆడుకోవడం అంటే అస్సలు అలసిపోడు. సహాయం చేయడం అంటే తన దృష్టిలో సమయం వృధా చేయడమంట. అంతేకాదు, నాలాంటి జంతువుల్ని తను మూర్ఖులనుకుంటాడు. అది విని దేవకన్య ఇలా అంది. సమయం వచ్చినప్పుడు తనకి తప్పకుండా తన తప్పు తెలిసి వస్తుంది. తను కూడా నీలాగా ఒక మంచి జంతువులా మారతాడు. అలా అని దేవకన్య అక్కడి నుండి మాయమైంది. మరుసటి రోజు సాయంత్రం చోటు జింక చింకు ఏనుగుతో కలిసి ఆడుకుంటుంది. అప్పుడే మోంటూ కోతి వచ్చి వాటితో ఇలా చెప్పింది. ఇలా చూడండి, మీకు తెలుసా, మన అడవిలోకి ఒక వేటగాడొచ్చాడు. ఓ వేటగాడా? అరే వాహ్, ఇప్పుడు నువ్వు చాలా మంచి వార్త చెప్పావు. అవును, పదండి, మనం వెళ్ళి తనని బాగా ఇబ్బంది పెడదాం. ఆ మూడు బయలుదేరబోతుండగా లంబూ జింక గుహలో నుండి బయటకొచ్చి ఇలా అంది. చోటు, వేటగాడి దగ్గరికి వెళ్ళడం అంత మంచిది కాదు. ఒకవేళ తను మిమ్మల్ని వేటాడితే మీరు మీ ప్రాణాలు కోల్పోతారు. అన్నయ్య, మీరెందుకెప్పుడు చెడుగా మాట్లాడతారు? మేము ఎలాగోలా తను ఇబ్బంది పెట్టి ఈ అడవి నుండి పారిపోయేలా చేస్తాము. నేను చెబితే వినిపించడం లేదా? నువ్వు అక్కడికి వెళ్ళొద్దు. వచ్చేయ్, గుహలోకి వెళ్ళి పడుకో. కాసేపట్లో చీకటి పడుతుంది. చోటు జింక తన స్నేహితులకి సైగ చేసి ఇంకా ఏమీ మాట్లాడకుండా గుహలోపలికి వెళ్ళిపోయింది. పొద్దున్నే లంబూ జింక నిద్రపోతుండగా చోటు జింక గుహ నుండి బయటకొచ్చి తన స్నేహితులతో కలిసి వేటగాడుండే క్యాంపుకి చేరుకుంది. అప్పుడు వేటగాడు మంట ముందు కూర్చుని ఉన్నాడు. అలా చూడండి, తనక్కడ ఎంత ప్రశాంతంగా కూర్చొని చలిమంట కాచుకుంటున్నాడో. ఇప్పుడే తన్ని ఇబ్బంది పెడదాం. అలా అని అవి మూడు ఒక ప్లాన్ వేశాయి. ఏనుగు అలాగే చోటు జింక రెండూ వెళ్లి అతని ముందు నిలబడ్డాయి. అరే వా, రెండు జంతువులు, ఇప్పుడే వీటిని పట్టుకుంటాను. అలా అని అతను తన బాణం తీసి గురిపెట్టాడు. అప్పుడే చెట్టు మీద నుండి మోంటూ కోతి తన మీద రాయి విసిరింది. రాయి తగలడంతో తన తల నుండి రక్తం కారడం మొదలైంది. ఆనందంగా ఉంది. వేటగాడికి చాలా కోపం వచ్చింది. అతను బాణం గురిపెట్టాడు. మూడు వేరే వేరే దిక్కులకి పారిపోయాయి. వేటగాడికి కొంచెం దూరంలో నిప్పుకి అటువైపుగా చోటు జింక కనిపించింది. వేటగాడు చోటు జింక వైపు బాణం వదిలాడు. బాణం నిప్పు లోపల నుండి వెళ్లడంతో దానికి కూడా నిప్పు అంటుకుంది. చోటు జింక దాని నుండి తప్పించుకుని ఇంకో వైపుకు దూకింది. వచ్చాళ్లే పెద్ద, నన్ను వేటాడడానికి. మండుతున్న బాణం వెళ్లి చెట్టు కొమ్మలకి తగిలింది. కొమ్మలు ఎండిపోయుండడంతో వెంటనే నిప్పంటుకుంది. అరే, ఏంటి ఇలా జరిగింది? ఇక్కడైతే నిప్పంటుకుంది. నిప్పు అన్ని వైపులా వ్యాపించడం మొదలైంది. అయ్యో భగవంతుడా, ఇక్కడ నుండి నేను పారిపోవాలి.
వేటగాడు వెంటనే తన సామాన్లు తీసుకుని అక్కడి నుండి పారిపోయాడు. నెమ్మదిగా నిప్పు ఎక్కువయింది. ఆ నిప్పు మధ్యలో చోటు జింక చిక్కుకుపోయింది. తన స్నేహితులు నిప్పు నుండి దూరంగా క్షేమంగా నిలబడ్డాయి. ఆ! అరే మిత్రులారా, ఏంటి అలా చూస్తున్నారు? త్వరగా నన్ను కాపాడండి, లేదంటే నేను మంటల్లో కాలిపోతాను. చోటు జింక, ఒకవేళ మేము నిన్ను కాపాడడానికి నిప్పులోకి దూకితే మేము కూడా నిప్పులో కాలి చనిపోతాము. ఏంటి మీరు మాట్లాడేది? నేను మీ స్నేహితుణ్ణి. ఒకవేళ మీరు నన్ను కాపాడకపోతే ఇంక నన్నెవరు కాపాడతారు? అవును, అది మాకు తెలుసు. కానీ నువ్వు మర్చిపోయావనుకుంటా. మనకి ఒక రూల్ ఉంది, వేరే వాళ్ళ ప్రాణాలు కాపాడడంలో మన ప్రాణాలు ప్రమాదంలో వేసుకోకూడదని. అలా అని అవి రెండు అక్కడి నుండి వెళ్ళిపోయాయి. ఇప్పుడు చోటు జింకకి తన అన్నయ్య చెప్పిన మాటలు గుర్తుకొస్తున్నాయి. నెమ్మదిగా నిప్పు తన వైపుకు వస్తూ ఉంది. ఇంకా తనకి ఊపిరి పీల్చుకోవడంలో కూడా ఇబ్బందిగా ఉంది. తను ప్రాణాల మీద కూడా ఆశ వదిలేసింది. అప్పుడే తనకి ఒక శబ్దం వినిపించింది. చోటు, నువ్వెక్కడున్నావు? చోటు! అరే, ఇది అన్నయ్య గొంతులా ఉంది. అన్నయ్య, నేను ఇక్కడున్నాను. చోటు జింకని అలా నిప్పులో చిక్కుకుని ఉండడం చూసి లంబూకి గుండె తలుక్కుమంది. చోటు, నువ్వు అక్కడే ఉండు. నిన్ను కాపాడడానికి నేను వస్తున్నాను. వద్దన్నయ్య, ఒకవేళ మీరు లోపలికొచ్చారంటే మీరు కూడా మంటల్లో కాలిపోతారు. నేను చేసిన పాపానికి నాకు శిక్ష పడాల్సిందే. లేదు, నేను నీకేమీ కానివ్వను చోటు. అలా అంటూ లంబూ జింక వేగంగా పరిగెత్తి నిప్పుని దాటుకుని చోటు వద్దకు చేరుకుంది. ఆ! అరే అన్నయ్య, మీరు కూడా ఇరుక్కుపోయారు. ఇప్పుడు ఇదంతా ఆలోచించే సమయం లేదు చోటు. నువ్వు త్వరగా నా వీపుపై ఎక్కి కూర్చో, లేదంటే ఇద్దరం చనిపోతాము. వెంటనే చోటు లంబూ వీపుపైకి ఎక్కేసింది. ఇంకా లంబూ జింక వెనక్కి పరిగెత్తింది. గట్టిగా అరుస్తూ నిప్పులో నుండి బయటకొచ్చింది. ఆ! ఆ! అవి రెండూ గట్టిగా అరుస్తూ నిప్పులో నుండి బయటకొచ్చేశాయి. చోటు లంబూ వీపుపైన ఉంది, అందుకే తనకి ఎలాంటి గాయం కాలేదు. కాని లంబూ జింక దారుణంగా కాలిపోయింది. తను నేల మీద పడిపోయింది. అన్నయ్య, మీరు దారుణంగా కాలిపోయారు. మీకు చాలా నొప్పిగా ఉంటుంది కదా? కానీ నా చిన్న తమ్ముడు క్షేమంగా ఉన్నాడు. నేను తనని కాపాడాను. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. చోటు జింక తన అన్నయ్య దగ్గర కూర్చుని వెక్కి ఏడుస్తుంది. చుట్టుపక్కల ఉండే జంతువులన్నీ అక్కడికి చేరుకున్నాయి. ఒకవేళ నేను మీ మాట వినుంటే ఈ సమస్యలో చిక్కుకునేవాని కాదు. నా స్నేహితులు కూడా మోసగాళ్ళు, నన్ను చావమని వదిలి వెళ్ళిపోయారు. ఈ రోజు మీరు ఈ పరిస్థితుల్లో ఉండడానికి కారణం కూడా నేనే. అయ్యో దేవుడా, నాకు ముందే నా తప్పులన్నీ తెలిసేలా చేయాల్సింది. అప్పుడే నీలం దేవకన్య అక్కడ ప్రత్యక్షమైంది. తను మంత్రదండాన్ని తిప్పి లంబూ జింక పైన మ్యాజిక్ చేసింది. లంబూ జింకకి గాయాలు నయమైపోయి మంచిగా నిలబడింది. అరే వా అన్నయ్య, మీకు నయమైపోయింది. చోటు జింక వెళ్లి తన అన్నని హత్తుకుంది. అది దేవకన్యతో ఇలా అంది. నీకు చాలా కృతజ్ఞతలు నీలం దేవకన్య. ఒకవేళ నువ్వే గనక లేకపోతే ఈ రోజు మా అన్నయ్య అసలు బతికుండేవాడే కాదు. మీ అన్నయ్య ఎన్నోసార్లు ఈ అడవిలో ఉన్న జంతువులకి సహాయం చేసి చాలా మంచి పని చేశాడు. అలాగే నా పని కూడా సులభం చేశాడు. అలాంటిది నేను తనకి సహాయం చేయడానికి ఎందుకు రాను? అలా అని దేవకన్య లంబూ వైపు చూసి తనకి సైగ చేసింది. ఆ రోజు తర్వాత చోటు జింక పూర్తిగా మారిపోయింది. తను వాళ్ళన్న చెప్పే ప్రతి మాట వినేది, జంతువులన్నింటికీ సహాయం చేసేది, అలాగే మంచి జంతువులతో స్నేహం చేసేది. కాని లంబూ జింకకి నయం చేసిన తరువాత దేవకన్య తనకి ఎందుకు సైగ చేసిందో, దాని వెనక ఉన్న రహస్యం ఏంటి? ఒకవేళ మీకేదైనా ఐడియా ఉంటే తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. రాబందు అవి ఖాళీ చేతులతో రావడం చూసి ఇలా అడిగింది. అరే పిల్లలు, మీరు ఆహారం వెతికి తీసుకురావడానికి వెళ్లారు కదా, అయితే మరి ఒట్టి చేతులతో ఎందుకొచ్చారు? అమ్మా, మేం ఆహారం వెతకడానికి చాలా కష్టపడ్డాం, కానీ ఎక్కడా దొరకలేదు. కానీ అలా ఎలా జరుగుతుంది? అదే జరిగిందమ్మా. ఇప్పుడు మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఈ రోజు మనం ఖాళీ కడుపుతోనే పడుకోవాలేమో అనిపిస్తుంది. ఒక అడవిలో ఒక రాబందు దాని 2 చిన్న పిల్లలతో కలిసి ఉండేది. దాని 2 పిల్లల్ని అది ఎంతో ఆప్యాయంగా చూసుకునేది. అమ్మా, మేం ఎగరడం ఎప్పుడు నేర్చుకుంటాం? అమ్మా, మాకు కూడా ఆకాశంలో ఎగరాలనిపిస్తుంది. ఇంకా మంచి మంచి ప్రదేశాలు చూడాలనిపిస్తుంది. పిల్లలు, మీరింకా చాలా చిన్నగా ఉన్నారు, అందుకే ఎగరలేరు.
కొన్ని రోజుల తర్వాత మీకు రెక్కలొస్తాయి. అప్పుడు మీరు కూడా మీ రెక్కలతో ఆకాశంలో ఎగరగలరు. అలా అని రాబందు గాల్లోకి ఎగిరిపోయింది. అలాగే కొన్ని గంటలు వెతికిన తరువాత దాని పిల్లల కోసం ఆహారం తీసుకుని వచ్చింది. ఇంకా మూడు కలిసి కూర్చుని ఆహారం తిన్నాయి. అమ్మా, మీరింక కాసేపు రాకపోయుంటే మేము ఏమైపోయే వాళ్ళమో అస్సలు తెలియడం లేదు. అరే పిల్లలు, ఆహారం వెతకడం చాలా కష్టమైన పని. మీరు పెద్దవుతారు కదా, అప్పుడు మీకు తెలుస్తుంది. ఆ రాబందుకి రోజూ ఇదే రొటీన్గా ఉండేది. అది రోజూ కష్టపడి ఆహారం వెతికి తీసుకొనొచ్చేది. ఇంకా దాని పిల్లలకు తినిపించి చాలా సంతోషించేది. నెమ్మదిగా కాలం గడిచింది. అలా చూస్తూ ఉండగానే దాని 2 పిల్లలకి రెక్కలొచ్చేశాయి. అమ్మా, ఇప్పుడు మేము ఎగరగలం కదా? అవును, చూస్తుంటే అలానే అనిపిస్తుంది. సరే పదండి చూద్దాం. అలా అన్న వెంటనే 2 ఒకటి తర్వాత ఒకటి కొమ్మ మీద నుండి కిందికి దూకాయి. ఇంకా రెక్కలాడిస్తూ గాల్లోకి ఎగిరిపోయాయి. తల్లి రాబందు దాని పిల్లలు ఎగురుతూ ఉండడం చూసి చాలా సంతోషించింది. అలాగే వాటిని పిలిచి ఇలా అంది. పిల్లలు, నేను ఈ వయసులో కూడా మన ముగ్గురు కోసం ఆహారం తీసుకొస్తాను. శరీరం అంతా అలసిపోతుంది. ఇంకా సమయం వచ్చేసింది. మీరు నా కోసం, మీకోసం ఆహారం తీసుకొని రావాలి. ఇంకా మిగిలిన జీవితం హాయిగా కూర్చొని గడిపేస్తాను. అలాగే అమ్మా, తప్పకుండా. మేమిప్పుడే వెళ్ళి ఆహారం వెతికి తెస్తాం. ఇలా అని ఆ 2 గాల్లోకి ఎగిరిపోయాయి. తల్లి రాబందు అవి ఎగరడం చూసి చాలా సంతోషించింది. సరే పద వెళ్దాం. అందరికన్నా ముందు నల్లకొండల పైకి మనమే వెళ్దాం. దాని గురించి చాలా గొప్పలు విన్నాం కదా. అలాగే పద వెళ్దాం. అవి 2 నల్లకొండల పైకి వెళ్లి అక్కడ చాలా ఎంజాయ్ చేశాయి. ఆ తర్వాత అవి చెరువు దగ్గరికి చేరుకున్నాయి. అక్కడ కూడా చాలా ఎంజాయ్ చేసి సమయం గడిపేశాయి. ఇంకా సాయంత్రం వరకు అవి 2 ఇక్కడ అక్కడ తిరుగుతూ అవి 2 నెమ్మదిగా ఇంటికి చేరుకున్నాయి. రాబందు అవి ఖాళీ చేతులతో రావడం చూసి ఇలా అడిగింది. అరే పిల్లలు, మీరు ఆహారం వెతికి తీసుకురావడానికి వెళ్లారు కదా, అయితే మరి ఒట్టి చేతులతో ఎందుకొచ్చారు? అమ్మా, మేం ఆహారం వెతకడానికి చాలా కష్టపడ్డాం, కానీ ఎక్కడా దొరకలేదు. కానీ అలా ఎలా జరుగుతుంది? అదే జరిగిందమ్మా. ఇప్పుడు మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఈ రోజు మనం ఖాళీ కడుపుతోనే పడుకోవాలేమో అనిపిస్తుంది. వాటి మాట విని రాబందు చాలా కంగారు పడింది. అలా అనకండి పిల్లలు. ఒక తల్లి ప్రాణాలతో ఉన్నంత వరకు పిల్లలు ఆకలితో పడుకోరు. అది వెంటనే ఆహారం వెతకడం కోసం వెళ్ళింది. ఆ అమ్మకి ఎంత సమయం పడుతుందో ఏమో తెలియడం లేదు. చాలా ఆకలిగా ఉంది నాకు. అరే వచ్చేస్తుందిలే, నువ్వు కొంచెం ఓపిగ్గా ఉండు. పాపం రాబందు చాలా కష్టపడి ఆహారం తీసుకొచ్చింది. అది ఆహారం తెచ్చి వాటి ముందర పెట్టిన వెంటనే అవి 2 దాన్ని తినడం మొదలుపెట్టేశాయి. దాని పిల్లలు ఆహారం తినడం చూసి రాబందు చాలా సంతోషించింది. ఆహారం తిని అవి 2 నిద్రపోయాయి. ఇంకా మరుసటి రోజు ఉదయం మళ్లీ వెళ్ళాయి. ఈ రోజు కూడా అవి 2 ఆడుకుంటూ తిరుగుతూ ఖాళీ కడుపుతో గూటికి చేరుకున్నాయి. తల్లి రాబందు దాని పిల్లలు ఆకలితో బాధపడడం చూసి కంగారు పడింది. ఇంకొన్ని గంటలు అది కష్టపడి వాటి కోసం ఆహారం తీసుకుని వచ్చింది. కాని 3వ రోజు కూడా అలా జరగడంతో రాబందుకి కోపం వచ్చింది. అదనుకుంది బహుశా దాని పిల్లలు దాని బాధని అర్థం చేసుకోలేకపోతున్నారేమో అని. అందుకే మరుసటి రోజు అవి వెళ్ళిన తరువాత నా పిల్లలు ఈ వయసులోనే బద్ధకంగా మారితే ఇంక ముందు నేనెప్పుడైనా లేకపోతే వాళ్ళు జీవితం ఎలా గడుపుతారు? దాని గురించి ఆలోచించి ఆలోచించి నాకు భయం వేస్తోంది. కాసేపటి తరువాత అవి 2 తమ గూటికి తిరిగొచ్చి వాళ్ళ అమ్మ అక్కడ లేకపోవడం చూసి చాలా కంగారుపడ్డాయి. వాటికి వాటి గూటి దగ్గర ఒక చిలుక, పిచుక ఇంకా కాకి కూర్చుని కనిపించాయి. ఇలా చూడండి, మీరు మా అమ్మని చూసారా? ఎక్కడికి వెళ్ళిందో తెలియడం లేదు. ఒకవేళ తానే లేకపోతే మాకు ఆహారం ఎవరు తీసుకొస్తారు? మాకు చాలా ఆకలేస్తోంది. తను ఇప్పుడు ఎప్పటికి తిరిగి రాని ప్రదేశానికి వెళ్ళిపోయింది కదా. అసలు మీరేమంటున్నారు?
మాకు అర్థం కావడం లేదు. ఈ రోజు మధ్యాహ్నం శరీరంలో నీరసం కారణంగా చనిపోయేది. అసలు మీరేమంటున్నారు? అలా ఎలా జరుగుతుంది? మీలాంటి పనికి మాలిన సంతానం ఉంటే అలాగే జరుగుతుంది. పెద్దయిన తర్వాత కూడా మీరు తనతోనే ఆహారం తెప్పించుకున్నారు. పాపం తను మీకోసం రాత్రి ఆహారం తీసుకురావడానికి వెళ్ళింది. మీకు తినిపించేది. తను మాత్రం ఆకలితోనే ఉండిపోయేది. అందుకే రోజు అలా చెయ్యడం వల్ల తన శరీరం నీరసపడిపోయింది. ఈ రోజు మధ్యాహ్నమే తను చనిపోయింది. మేమిప్పుడే తనని పూడ్చిపెట్టి వస్తున్నాం. ఈ మాట విని వాటికి చాలా బాధ కలిగింది. వాటికి అవి చేసిన తప్పు తెలిసొచ్చింది. వాటి కళ్ళల్లో నుండి కన్నీళ్లొచ్చాయి. మేమెంత చిన్న పిల్లలమో మాకీరోజు తెలుస్తుంది. తను ఒక తల్లిగా ఎప్పుడు మా ఇద్దరిని ఆకలితో ఉండనివ్వలేదు. కానీ మేమిద్దరం ఉండి కూడా మా అమ్మ కోసం ఆహారం తీసుకురాలేకపోయాం. మాకే అసహ్యంగా ఉంది. ఇంక మిమ్మల్ని మీరు తిట్టుకోండి. ఇక మేము మా ఇంటికి వెళ్తాము. ఆ భగవంతుడు మీలాంటి పిల్లల్ని ఎవ్వరికి ఇవ్వకూడదు. ఇలా అని అవి వెళ్ళిపోయాయి. కాని ఆ 2 పిల్లలకి వాటి మీద చాలా అసహ్యం కలిగింది. రాత్రంతా అవి ఏడుస్తూ ఉన్నాయి. ఇంకా ఉదయం లేచాక వాటికి ఆకలి వేస్తే మళ్ళీ బయలుదేరాయి. ఈరోజు అవి 2 ఎంజాయ్ చేసే మూడ్లో లేదు. కేవలం ఆహారం కోసం వెతుకుతున్నాయి. ఇలా చూడు, ఎంతసేపు అయిందో తినడానికి మనకేం దొరకలేదు. ఇప్పుడు మన కోసం అమ్మే ఉంటే గనక తినడానికి ఏదో ఒకటి ఎంత కష్టమైనా మన కోసం వెతికి తీసుకొచ్చేది కదూ. వాటి 2 కళ్ళల్లో నుండి మళ్ళీ కన్నీళ్లొచ్చాయి. సాయంత్రం వరకు అవి 2 ఆహారం వెతుకుతున్నాయి. ఇంకా వాటి గూటికి తిరిగి చేరుకున్నాయి. గూటికి చేరుకున్న తరువాత వాటికి తల్లి గుర్తుకొచ్చింది. ఏమైంది? నువ్వెందుకు తినడం లేదు? నీకు ఆకలిగా లేదా ఏంటి? నువ్వైతే తిను, నాకైతే తినాలనిపించడం లేదు. అమ్మ గుర్తొస్తుంది. తనుండుంటే తనతో కలిసి భోజనం చేసుండేవాళ్ళం. అవును, నాకు కూడా తినడానికి అస్సలు మనసు ఒప్పడం లేదెందుకో. ఇంతలోనే వాటి తల్లి రాబందు అక్కడికొచ్చి అవి 2 బాధపడ్డం చూసి నవ్వుకుంది. దాన్ని చూసి అవి ఆశ్చర్యపోయాయి. వెళ్లి దాన్ని హత్తుకున్నాయి. అమ్మా, నువ్వు బ్రతికి ఉన్నావా? నువ్వు మమ్మల్ని వదిలేసి అలా ఎలా వెళ్ళిపోయావు? అవును పిల్లలు, నేను బ్రతికే ఉన్నాను. మీ ఇద్దరికి బుద్ధి చెప్పడానికే నేను వెళ్ళిపోయాను. నన్ను క్షమించండి. లేదమ్మా, మీరే మమ్మల్ని క్షమించాలి. మేం మీతో తప్పుగా ప్రవర్తించాం. మీరు మాకు బుద్ధి చెప్పటానికి ఇలా నాటకమాడారు. పదండి, ఈ రోజు ముందు మీరు ఆహారం తినండి, ఆ తర్వాత మేం తింటాం. ఈ మాట విని రాబందు కళ్ళల్లో నీళ్లొచ్చాయి. అది తినడం మొదలుపెట్టింది. ఇంక మీరు తినడం మొదలుపెట్టండి. పిల్లల ఆకలితో ఉండగా తల్లి ఎలా తినగలదు చెప్పండి? ఇంకా అవి కూడా తినడం మొదలుపెట్టాయి. వాటి తల్లి తిరిగి రావడం చూసి అవి 2కి చాలా సంతోషం కలిగింది. ఇంతలోనే అక్కడికి పిచుక, కాకి, చిలుక వచ్చాయి. వాటి 3ని చూసి చాలా సంతోషించాయి. ఎందుకంటే అవి కూడా తల్లి రాబందు చేసిన ప్లాన్లో ఒక పార్ట్నర్స్గా ఉన్నాయి. ఆ రోజు నుండి ఆ పిల్లలకి వాటి బాధ్యతలు తెలిసొచ్చాయి. తల్లి రాబందుని అవి ఇంకా ఎక్కువగా ఇష్టపడ్డం మొదలుపెట్టాయి. ఇంకా ఇప్పుడు అవి రోజూ వాటి కోసం ఇంకా తల్లి కోసం కష్టపడి ఆహారం తీసుకొని వచ్చేవి. ఇంకా అవి 3 కలిసి సంతోషంగా తినేవి.